ఇక బెంగళూరు నగరాన్ని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. ఎదురుగాలులతో దాటికి నగరంలో పలు చోట్ల చెట్లు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. కేఆర్ సర్కిల్ వద్ద వరద నీరు పోటెత్తింది. దీంతో అనేక వాహనాలు నీటిలో చిక్కుపోయాయి. కార్లలో చిక్కుకున్న పలువురికి వెలుపలికి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సీఎం సిద్ధరామయ్య సందర్శించారు. కాగా కేఆర్ సర్కిల్ వద్ద భారీగా వరద నీరు చేరుకోవడంతో కారులో చిక్కుకొని ఏపీకి చెందిన భానురేఖ అనే మహిళ మృతి చెందారు. భానురేఖ మృతికి సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫు ఆమె కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించారు.